వెల్కమ్ టు బీసీ ద ట్రావెలర్. ఏమైనా బోనాలు వస్తే బోనాలు ఎక్కుంటాం, ఆషాఢంలో బోనాలు వస్తే బోనాలు ఎక్కుంటాం, శ్రావణంలో బోనాలు వస్తే బోనాలు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లోపల దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం టికెట్లు అమ్ముకోవడం లోపల, క్యాష్ చేసుకోవడం లోపలనే బిజీగా ఉందని కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఒక 500 మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. వాళ్ళను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా థర్డ్ జెండర్ వాళ్ళు 100 నుంచి 150 మంది ఉన్నారు. వాళ్ళను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. నీట్నెస్ అనేటువంటిది మచ్చుకాయలు కనిపించలేదు. మరి ఇటువంటి పరిస్థితుల లోపల ఏ విధంగా మనం దర్శనం చేసుకోగలుగుతాం, ఏ విధంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం, మీరు ఆలోచించండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలపండి. ఈ వీడియో దేవాదాయ శాఖ వరకు కూడా తప్పనిసరిగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళని ఒక్క నిమిషం కూడా క్షణం కూడా తిరిగి లేకుండా బిచ్చగాళ్ళు మనం వెంట పడుతుంటారు. ఒక రకంగా చేంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. దయచేసి మిత్రులారా, ఈ వీడియో చూసినట్టు వాళ్ళంతా కూడా ఇక్కడ నీట్నెస్ గురించి మీరు కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. మా దేవాలయాన్ని పరిశుభ్రమైన దేవాలయాలుగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మనం ప్రశాంతంగా ఉండాలంటే మా దేవాలయాన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి. భక్తుల కామెంట్స్ మాటలు వినండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలపండి. తప్పనిసరిగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ, ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఒక అధ్వానమైన పరిస్థితులు అనలేవు, కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నారని గమనించి అర్థం చేసుకోండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏమంటారు దేవస్థానం సైడ్ నుండి కాదు, పీపుల్ కూడా దాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేయాలి. బట్ మన వాళ్ళు ఇంకా రెడీగా లేరు దాన్ని మెయింటైన్ చేయడానికి. అది ఎక్కడో కదా స్టార్ట్ కావాలి. అదే అదే అది అది స్టార్ట్ అయితే, లేదంటే దీనికి కూడా ఏదైనా ఫైన్, ఫోన్ తీసుకపోతే ఎట్లా ఫైన్ ఉందో దానికి కూడా ఇక్కడ ఈ కొబ్బరికాయ చెత్త వేసి ఇట్లా ఫైన్ అట్లా పెడితేనే వింటారేమో మన వాళ్ళు. అంటే ప్రపంచంలో వాస్తు చెప్పండి, తిరుపతి మిస్ చేయదు లేదు. అంటే దానితో కంపారిజన్ అని కాదు, కానీ దానిలో 50% వచ్చినా మనకి ఇంతకంటే చాలా. ఇప్పుడు బ్యాంక్ ఏంటంటే ఈ జూబ్లీస్లో తిరుమల అది కూడా నీట్గా ఉంది. నేను కూడా వాంటెళ్ళి టాయిలెట్కి వెళ్ళినా, ఐ వాంట్ టు అబ్జర్వ్ దట్. అది అక్కడ కూడా నీట్గా ఉంది. అంటే చేసే వాళ్ళ లోపల ఒక ఇంటెన్షన్ ఉండాలి చేయాలి. వచ్చినప్పుడు మనది చాలా బాగుంటుంది. అంటే దక్షిణ కాశీ అని ఇంత పేరు పెట్టుకున్నందుకన్నా మనం మెయింటెనెన్స్ చూపించాలి. అంటే ఎవరైనా అక్కడ నార్త్ సైడ్ నుండి వస్తే మనల్ని ఇట్లా అయ్యో దీన్ని వీళ్ళు అన్నారు అని అనిపించుకోవడానికి ఉండదు. ఏం మార్పు కావాలి? అది మనం ఎంతైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నామో ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్తోని దాన్ని మెయింటైన్ చేయాలి. అంటే మనం డబ్బు పెట్టినాం, అది ఒక 10 years అన్న నిలబడాలి. ఇది మనం చేసాము, రినోవేషన్ చేసాము అనేలాగా కనిపించాలి టెంపుల్ ఒక 10 years. అంటే ఎక్కడ చూసి జనరల్గా అసలు నీట్నెస్ అనేది 1% లేదు ఇక్కడ. అదే మెయిన్ ప్రాబ్లం. మీ పేరు సార్? రామన్న. ఏ సార్? నేను గౌట్ హై స్కూల్ వచ్చామండి. ఎక్కడ? పెద్దపల్లి. థ్యాంక్ యూ సార్, మీకు థ్యాంక్ యూ. స్వతహా రావాలి వాళ్ళు. ఏంటంటే మన అదంతా మన పద్ధతి, మన ఎంత నుంచి అన్నా కానీ, మన ఇంట్లో నుంచి అయినా కానీ, మనం చదువుకునే ప్రదేశాల నుంచి అయినా అన్నీ నేర్చుకునేటి. నమస్కారం నేను సార్. అంటే కానీ మన అందరినీ ఉద్దేశించాలి కానీ ఇక ఎవరి ఇష్టం వాళ్ళు అంతే. వాళ్ళు ఏంటంటే మనం ఇక్కడ ఇది చేయొద్దంటే అక్కడ ప్రత్యేకించి చేస్తాం. ఎన్ని సంవత్సరాలు చేస్తారు? నేను దాదాపు 15 years అయింది. మెయింటెనెన్స్ అయిపోతుంది, డ్రెస్సులు పడేది ఏం లేదు. ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు వ్యక్తిగతంగా ఆర్థికంగా మాకు మామూలు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు యాక్చువల్గా అయితే మా క్యాస్ట్ వాళ్ళు అయితే మేము ఇక్కడనే మాది జంగం ఈసీఏ జంగం ఆడ మంత్రులు చేసుకుంటాం. భక్తుల ప్రకారం రావాలి. వంతుల ప్రకారం వచ్చి మేము మంత్రులు చేసుకుంటాం. స్వామివారి ఇట్లా ఏమన్నా కార్యక్రమాలు అంటే శివ కళ్యాణం టైంలో కొన్ని బలిహరణ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి అట్లాంటి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. అంటే మీ దేవాదాయ శాఖ నుంచి ఏమన్నా వచ్చేది? ఏం లేదు, ఏం లేదు. ఖాళీ సేవ ఒకటి మాకు, అదొకటి అలౌట్ చేస్తాం. భక్తులు చిన్న మొత్తాలు దేవాలయం
కావున భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. స్వామి వారికి మొక్కబడి కింద భక్తులు కళ్యాణ కట్టయ్యందు నాయ బ్రాహ్మణులకు ఇలాంటి డబ్బులు ఇవ్వరాదు. భక్తులకు ముఖ్యమైనది శ్రీ స్వామి వారి దర్శనం చేస్తున్నటువంటి భక్తుల యొక్క భద్రపరుచుకుని లాకర్స్ దేవాలయ ముందు భాగంలో ఏర్పాటు చేయబడి మండపంలోను అంటే డెవలప్ అవుతుంది కదా, కొద్దిగా ప్లేస్ వెడల్పోయి భక్తులకు కొద్దిగా బాగుంటుంది. కుండీలలో మాత్రమే వేయబడి జనాలకు ఇబ్బంది అవుతుంది, కానీ మనకు ప్లేస్ కావాలంటే జనాలు ఇబ్బంది పడతారు, తప్పదు కదా. వచ్చే భక్తులందరూ బాగుంటుంది. భక్తమాతలకు ముఖ్యమైనది శ్రీ స్వామి వారికి మొక్కబడి కింద సలహాలు సమర్పించుకునే భక్తులు కళ్యాణ కట్టయ్యందు నాయ బ్రాహ్మణులకు ఇలాంటి డబ్బులు ఇవ్వరాదు. భక్తులకు ముఖ్యమైనది స్వామి వారి దర్శనం చేసినటువంటి భక్తుల యొక్క దేవాలయం ముందు భాగంలో డెవలప్ అవుతుందా గుడి ఎలా ఉంటుంది? సెల్ ఫోన్ భద్రపరుచుకుని భక్తులకు ముఖ్యమైనది కొబ్బరికాయలు ఉచితంగానే కొట్టబడదు. కొబ్బరికాయలు కొట్టు వారికి ఎలాంటి డబ్బులు ఇవ్వరా. మరియు ఆలయ ప్రాంగణంలోను స్వామివారి మహామండపంలోను ఎక్కడ గత 30-40 సంవత్సరాల నుంచి కూడా, అంటే నా బాల్యం నుంచి కూడా ఈ యొక్క వేములవాడలో ఉన్నటువంటి గుడ్డ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమాత్రం డీటెయిల్స్ లేదు. మీరు చూసినట్లయితే ఆ పైన కూడా కొబ్బరికాయలు విసిరేయడం జరిగింది. మరి ఇటువంటి ఒక భయంకరమైన పరిస్థితి నుంచి మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా భక్తులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూసినట్లయితే తిరుపతి దేవస్థానం లోపల ఎంత చక్కటి నీట్నెస్ ఉంటుందో, మనకు నీట్నెస్కు ఒక మోడల్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. మరి దేవాదాయ శాఖ కూడా లేదా తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా అంత శ్రద్ధ వహిస్తారు. భక్తులు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తుంటారు. ముందు ఒకసారి నీట్నెస్ను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తే భక్తులు కూడా సహకరించే విధానం ఉంది. కాబట్టి మరొకసారి ఒకవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖ, మరొక వైపు ప్రజలు, అంటే మనము అందరం కూడా కలిసి ఈ యొక్క వేములవాడ యొక్క లోపల ఉన్నటువంటి నీట్నెస్ను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన దేవాలయం చూడడానికి చాలా శుభ్రంగా ఉంటుంది. దయచేసి మిత్రులారా, మనం వేములవాడ యొక్క స్థితిగతులు మారేంత వరకు కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి. మనం మార్చుకుందాం మన ఆధ్యాత్మిక కేంద్రాలు. ముఖ్యంగా దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఒక ఈ ఆలయం ఏ విధంగా మార్పుతో బాగుంటుందో తప్పనిసరిగా మీరంతా కూడా మీకు కామెంట్ రూపంలో తెలపమని కోరుకుంటూ, ముఖ్యంగా షేర్ చేయగలిగిన వాళ్ళు దేవాదాయ శాఖ అధికారుల వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా ప్రసాద కౌంటర్ లోపల గమనించినట్లు దాదాపు ఒక 200 మంది భక్తులు లైన్లో నిలబడ్డారు. ఒకటే ప్రసాదం కౌంటర్ మెయింటైన్ చేయబడింది. మరి మీకు తెలిసింది, ఆదివారాలు సోమవారం లోపల పండుగ లోపల భక్తులు ఎక్కువ వస్తున్న విషయం అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు. కానీ అధికారుల లోపల అలసత్వం, పట్టింపు లేదనేటువంటిది బాగా ఉన్నట్టుగా కనిపించింది. ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. మరి ఇటువంటి ముఖ్యమైన రోజుల్లో కూడా కనీసం ఈఓ గారు అందుబాటులో లేకుండా మరి వారు గమనించుకోకుండా ఉండడం అనేటువంటిది మనం దురదృష్టంగా భావించాలి. ఇంకా కింది స్థాయి అధికారులు కూడా ఎంతోమంది ఉంటారు. వాళ్ళంతా కూడా దీన్ని అర్థం చేసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. ఇక్కడ దేవస్థానం వాళ్ళు చేసేటువంటి ఒకే ముఖ్యమైన పని ఏంటంటే ఎక్కడిదక్కడగా టికెట్లు అమ్మడం, వాటిని క్యాష్ చేసుకోవడం మాత్రము తప్పనిసరిగా ముందుండి చేస్తున్న విధానం. షాప్ వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు, పబ్లిక్ ఎవరైనా చెప్తున్నారు. మామూలుగా మీరు చూసే వాళ్ళకి చెప్తాను. అంటే అది మంచిగా ఇంట్రెస్ట్ చేయడానికి
అంటే స్టేట్లకు ఇబ్బంది లేదు, దాంట్లో పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పని పోయింది కదా, వర్క్ పోయింది కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ లోపల అయితే కోల్పోయింది. అదే వాళ్ళ పని మీ సీన్ దట్ రావాలి యూట్యూబ్ ఛానల్. దేవస్థానం